2 వరకు, అదే 1, 2. తీసారా? 6వ అధ్యాయము. నీవును నీ కుమారుడును నీ కుమారుడును నీ కుమార్తెలను కుమారుడును చదువురా. తర్వాత నీ కుమారులు ఏమండి? ఎవరంట? నీవును నీ కుమారుడు నీ కుమారులు ఏమంటే నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు. ఇందాక చెప్పానుగా, ఆజ్ఞ ఎలాగుందంట? దీపముగా. చూడండి, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడాలను ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నీ. ఇప్పుడు చెప్పండి పుట్టినరోజు గురించి. ఏంటంట పుట్టినరోజు అంటే ఆషామాషాగా కాదు. సినిమాలకి తిరగడమో, ఏమండి కుర్రోళ్ళతోనో గెంతిలేయటమో, లేకపోతే మందు బాటలు కొనడమో, సిగరెట్లు కాల్చడమో, సినిమాలకు వెళ్ళడమో, ఎక్కడెక్కడో తిరగడం కాదు. పార్కులు అంటే వెళ్ళడమో కాదు. పుట్టినరోజు అంటే, పెళ్లి రోజు అంటే, అలాగే ఏదైనా సరే. ఏమంటే మన దేవుడు చూస్తారు ఇక్కడ ఏం చెప్తున్నాడో, నీ జీవిత దినములన్నీ గాయకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు అయినట్లు. చూడండి, ఏమవుతామంటే ఇక్కడ మనం అంటే తొందరగా చచ్చిపోతామా? చెప్పండి. దీర్ఘాయుష్మంతుడు అంటే ఏంటో తెలుసా? యుగములు నువ్వు బ్రతికే ఉంటావు. ఇక్కడ ఈ శరీరం వెళ్ళిపోయినా నీ ఆత్మకి అక్కడ ఇంకొక జీవితం ఉంది. ఈ జీవితం ఎలాగైనా అయిపోయింది, ముగించేసాం. కానీ ఇక్కడ ఆజ్ఞలు వింటే ఈ జీవితాన్ని ఓకే, ఈ జీవితం నాకు అవసరం, ఆ జీవితం కావాలనుకుని ముందుకెళ్ళిపోతాం. అర్థమైందా? వెలుగులో ఉంటాం కాబట్టి, దీపంగా ఉంటాం కాబట్టి, ఆజ్ఞలు గైకుంటే ఆ జీవితం అసలైన జీవితం. ఆ రెండో మరణంలోకి వెళ్ళకూడదని యేసు ప్రభు మన కొరకు ఈ ఆజ్ఞలన్నింటినీ, వాక్యాలన్నింటినీ మనకి వినిపింప చేస్తున్నాడు దైవ సేవకుడి ద్వారా. అర్థమైందా? దావీదుతో మాట్లాడాడు. ఏమని? తప్పు చేసిన దావీదుతో మాట్లాడాడు, సరి చేసుకున్నాడు. ఈరోజు తప్పు చేయని మానవులను ఎవరైనా ఉన్నామా? చెప్పండి. ఎవరూ లేరు. నేను కూడా లేను. నేను ఏదో విషయంలో తప్పు చేస్తూనే ఉంటా. కానీ దైవ సన్నిధిలో నేను ఆ తప్పును ఒప్పుకొని దేవుడి సన్నిధిలో కన్నీరు కారుస్తే నా దేవుడు 7 మార్లైనా క్షమించే దేవుడు నన్ను. దేవుడికి స్తోత్రం. ఏమంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి మనం. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడాలను మనం గైకొనాలి. ఎందుకంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లుగా, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు మీరు స్వాధీనపరుచుకున్నాం. ఓకే, ఇంక ఇది అవసరం లేదు. ఏమంటే స్వాధీనపరుచుకున్న దేశం అంటే ఇశ్రాయేలు కోసం రాశారనుకోమాకండి. ఇది పరలోక దేశం. ఇది నువ్వు ప్రయాణించవలసిన దేశం. నువ్వు ఏంటి ఆ దేశంలో యుగాలు నువ్వు వెలుగుగా ఉండాలి. ఏమంటే దీపముగా నువ్వు ఉండాలి. ఏమంటే ఆయనతో నువ్వు ఉండాలి ఆ వెలుగులో. యేసు ప్రభుతో పాటు నువ్వు కూడా, ఆయన వెలుగై ఉన్నాడు, నువ్వు కూడా వెలుగై ఉండు లోకానికి. ఏమంటే ఆయన ఉప్పై ఉన్నాడు, నువ్వు కూడా ఉప్పై ఉండు. పాడైపోయిన ఉప్పులాగా ఉండొద్దు మనం. ఏమంటే పాడైపోయిన వెలుగులాగా ఉండొద్దు మనం. ఎలా ఉండాలంట? వెలుగ్గా. ఏమంటే దీపముగా ఉండాలి మనం. దేవుడికి స్తోత్రం. చదువురా. ఇంకా 2వ అధ్యాయం అయిపోయిందా? ఇంకా చదువు. స్వాధీనపరుచుకుంటుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు. చూడండి, ఏం జరుపుకోవడానికండి? మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించుచున్నాడు. ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడాలను, విధులు ఇవే. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. ఇని నడుచుకుంటున్నారా? చెప్పండి. దావీదు విన్నాడా? విడిచిపెట్టాడా?
ఈరోజు మీరు వినడానికి వచ్చారా, విడిచిపెట్టడానికి వచ్చారా? మళ్ళీ నిజం, మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే మీరు వినాలి. ఆయన కట్టడాలు, ఆయన ఆజ్ఞలు మీరు గైకొనాలి, అనుసరించి నడవాలి. బాప్తీసం పొందిన వాళ్ళతోనైతే నేను ఇంకా సావాసం చేయాలి. ఇక్కడ బాప్తీసం పొందారనుకోండి, వాళ్ళతో నేను ఇంకా కూర్చొని వారికి ప్రార్థనలు నేర్పించాలి. అర్థమైందా? ప్రార్థనలు నేర్పించాలి. ఎలా ప్రార్థిస్తే దేవుడి సన్నిధికి చేరతాము, ఎలా ప్రార్థిస్తే మన ప్రార్థన దేవుడి సన్నిధిలోకి వెళ్ళుద్ది, అనుభవాలు మనం అన్నీ నేర్చుకోవాలి. వారానికి 1 రోజు 2 రోజులు చాలదు బాప్తీసాలు పొందితే మీరందరూ. అర్థమైందా? దైవ సేవకుడు అన్నాడు బాప్తీసం ఇచ్చి వదిలేయడం కాదు, ఆ బిడ్డను కనిపెట్టుకొని ఉండాలంట. ఒక చిన్న బిడ్డను కన్నది, గొర్రె పిల్లని కన్నది. తల్లిని పిల్లని రెండింటిని చూస్తావా, ఒకదాన్నే చూస్తావా? కాపర్ అనేవాడు రెండింటిని చూస్తాడు. ఎవడో తోడేళ్ళు వచ్చిందో తెలియదు, కుక్క వచ్చిందో తెలియదు పట్టుకెళ్ళిపోవడానికి ఆ వాసనకి. ఏమంటే ఆ వాసన అంతా పోయేదాకా, అంటే పాలు విడిచేదాకా దాన్ని కాచుకుంటూనే ఉంటాడు. అలాగేనా? అవునా? అలాగే దైవ సేవకుడు అనేవాడు కూడా బాప్తీసం పొందిన బిడ్డలతోని ఆ రకంగా దేవుడి సన్నిధిలో గడిపేటట్టుగా, ప్రార్థన అనుభవాలతో నడిపించేటట్టుగా ఉండాలి. హల్లెలూయా. నాతాను విడిచిపెట్టలేదండి దావీదుని. వచ్చాడు, చెప్తున్నాడు. చెప్పినాక నాతాను రాజుకి చెప్పాను ఏంటని అనలా. అమ్మో రాజు కదా, రాజుకి నేను చెప్పాల్సిన అవసరం ఏముంది? చదువుకున్నాం కదమ్మా. 2 సమయాలు 12 అధ్యాయము. ఏమండి, నాతాను దావీదు కదా రాజుకి చెప్పాల్సిన, అమ్మో ఇదేంటి నాకు వద్దయ్యా ప్రభా, నన్ను విడిచిపెట్టి రాజుకి ఏం చెప్పానంటే నన్ను చంపేస్తాడయ్యా అనుకున్నాడా? రాజు అయినా భయం లేదు, చెప్పాలి. సీఎం ఎదురుపడినా భయం లేదు, చెప్పాలి. తప్పుడు ప్రచారాలు చేస్తే, తప్పుడు పరిపాలన చేస్తే, సీఎం అయినా సరే, పిఎం అయినా సరే చెప్పాలి దైవ సేవకుడిగా. ఏమండి, మరి దావీదు పిఎం లాంటోడు ప్రపంచానికి. అక్కడే కాదు, దేశం అంతటికీ కూడా. ఏమండి, గొప్ప రాజు ఆయన. దేశం అంతటికీ ఎలా చెప్పగలుగుతున్నాం? దేశం అంతటికీ అంటారా? క్యాపిటల్ అప్పుల్లో. ఏమండి, ఇశ్రాయేల్ దేశం అన్ని దేశాలకి, అన్ని దేశాలలో కూడా మన ఇండియా దేశం వాళ్ళు కూడా తీసుకెళ్ళారంట గంధపు చెక్కలు. ఇండియా దేశం, హిందుస్థాన్, హిందీలో హిందుస్థాన్ అంటారు. ఏమండి, ఇంగ్లీష్లో ఇండియా. ఏమంటే మన తెలుగులో ఏమంటారు? ఆంధ్రప్రదేశ్, భారతదేశం అంటారు.